హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలి కళలు అత్త రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటితో అన్నం ముద్ద అనమాట. రాగి అన్నం కలిపి ఒక ముద్దలాగా చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈరోజు మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు అత్తయ్య గారు మా కోసం అని చెప్పి బందర్ దగ్గర పెడనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు ఎలా చేశారో చూద్దాం. ఏం కూర చేస్తున్నారు? కోడలి పిల్ల చెప్పండి. నాటుకోడి కూర చేస్తున్నాను. కోడలి పిల్ల వచ్చిందని నాటుకోడి కూర చేస్తున్నారు మా అత్తయ్య గారు. ఫస్ట్ ఏం వేసుకోవాలి? నూనె ఒక 2-3. ఇంకొక 1 స్పూన్ వేయండి. ఓకే, దాంట్లో కూడా ఆల్రెడీ వస్తున్నట్టుంది కదా ఆయిల్, కొవ్వు ఉంటుంది అన్నమాట కుక్కర్లో నాటుకోడి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకోవాలా. 2 ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. మా అత్తయ్య గారు నాటుకోడి పులుసు, రాగి అన్నం ముద్దే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ చేశారండి. మేము వచ్చామని చాలా సంతోషంగా మేము వచ్చామని చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇవన్నీ ఐటమ్స్ అన్నీ చేశారనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఉల్లిపాయలు మధ్య వరకు ఉంచుకోవాలంటారా? ఇంకా పడతాయంటారు ఉల్లిపాయలు. మనకి గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయండి. ఓకే, నెక్స్ట్ తిప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేస్తారు కదా మీరు. కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఆనియన్స్ మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎంత తమ్మో ఒక మంది 2 స్పూన్స్. ఓకే, టూ కేజెస్ 2.5 కేజెస్కి కొంచెం చూసుకొని ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అత్తమ్మా, 2.5 కేజీ కదా, 2.5 కేజీ చికెన్. ఇట్లా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గినాక మనము నాటుకోడి చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, స్టార్ట్. ఇట్లా కిందకి పైకి ముక్కలు కలుపుకున్నాక కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఆ వాటర్ అంతా దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అత్తమ్మ. ఇట్లా ఎగిరేంత వరకు అది ఎగిరిన తర్వాత
అప్పుడు మనం ఉప్పు కారము పసుపు ఉప్పు కారం అలా కొంచెం అదే గసగసాల పేస్ట్ ఉంటుంది కదా, అదే అదే అవి వేసుకొని అలా. ఓకే, ఇట్లా చూపిద్దాం. వాటర్ ఇక్కడ ఇట్లా ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా వాటర్ ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి కదా చివరి లెడ్జ్లో వాటర్. అవి కొంచెం వాటర్ ఉన్నప్పుడు పసుపు, చాలు సరిపోతుంది. ఇంకా గల్లుప్పు అండి, ఒక స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్లు పడతాయి అది. చూసి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మా ఇళ్ళల్లో అయితే మేము గల్లుప్పే వాడతాం ఎక్కువ. మా అత్తయ్య, చిన్న అత్తయ్య గారు కానీ మేము కానీ అందరం. కారం కూడా రుచికి సరిపడినంత కారం బట్టి వేసుకోండి, మీకు కారం తినేదాన్ని బట్టి. ఉప్పు కారం పసుపు 3 వేసుకొని తిప్పుకోవాలి. తిరిగిపడ్డది. ఇట్లా మొత్తం కలదిప్పుకున్నాక మనము 1 గ్లాస్ సరిపోద్ది అత్తమ్మ, 2 గ్లాసులు పోయాలి. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉడకాలి కాబట్టి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. అదే 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 చూడు ఇది ఎక్కువ ఉడకాలండి, అందుకని ఒక 4 గ్లాసెస్ వరకు అయితే నీళ్ళు పోసుకున్నాము మేము. 4 to 5 గ్లాసెస్. ముక్క మునిగే వరకు పోసుకున్నాము. ఇప్పుడు మీరు కొంచెం కావాలంటే ఉప్పు కారం చూసుకొని టేస్ట్ పోసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తగ్గినా కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసుకొని కలయి పెట్టుకొని వాటర్ పోసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత. ఎన్ని విజిల్స్ రావాలత్తమ్మా కుక్కర్ మూత పెట్టుకున్నాక? ఒక 5-6 విజిల్స్. నాటుకోడి కాబట్టి ఉడకాలి కదా, ముక్క కూడా పెద్దదిగా ఉంది. అదే అదే ఓకే, ఒక 5 to 6 విజిల్స్ వచ్చినా పర్లేదండి. 6 విజిల్స్ వచ్చినా మెత్తగా ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవాలా? ఒకసారి చూపించండి ఆ పేస్ట్. ఇది ఏం పేస్ట్ అత్తమ్మా? ఏమేమి వేసారు ఇందులో? గసగసాలు, తెల్ల నువ్వుల పేస్ట్ ఇది. ఓకే, ఓన్లీ గసగసాలు, తెల్ల నువ్వులు. ఓకే, అది వేసుకోవాలా? వేసేసుకుని ఎగర పెట్టేసుకోవాలి. ఓకే, మనం 6 విజిల్స్ వచ్చినాక కొంచెం చల్లారినాక కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ పొయ్యి ముట్టించుకొని పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. కావాలంటే ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కారం చూసుకొని సరిపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకుని ఓకే దించేసుకుంటాం. పొడి మసాలా వేసేసుకోవాలి. ఓకే, పొడి మసాలా అంటే గరం మసాలా. ఓకే, ఇది తిప్పనా? తిప్పమ్మ. ఈ నీరు పొడి వాటర్ కూడా కొంచెం
పెట్టండి, మూత పెట్టేసుకోమంటారా? కొంచెం కొత్తిమీర వేసుకుంటే చివరిలో సరిపోతుంది. ఇంకా కొంచెం మగ్గబెట్టి కట్టేసుకోవటమేనా? కొంచెం ఉడకనియ్యమ్మా. ఓకే, గుజ్జుగా ఉంటుందిగా, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి రైసు రాగి పిండితో మనం రాగి అన్నం ముద్ద, రాగి సంగటి అన్నం ముద్ద ఎట్లా చేసుకోవాలో, రెసిపీ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఓకేనా? దానికి కావాల్సినవి ఏమేంటివి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అన్నం క్వాంటిటీ ఎలా ఎక్కువ తీసుకోవాలి. ఇంత కప్పు రైస్ తీసుకుందాము. నానబెట్టుకోమంటారా? ఓకే, కడిగేసి నానబెట్టుకోవాలి. ఓకే, ఒక కప్పు రైస్కి ఎంత? 4 కప్పులు వాటర్ వేయాలి. ఒక కప్పు రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలంటారు. 4 కప్పులే, గ్లాసులు కాదు. అదే, ఏ కప్పుతో పోస్తే ఆ కప్పుతో గ్లాసు, 1కి 4. మామూలుగా ఉడికినట్టే. అన్నం మామూలుగా ఉడికినట్టే ఉడికించేయాలి. ఓకే, ఇట్లా ఒక కప్పు రైస్ అండి, ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని రైస్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము రాగి సంగటికి పెట్టుకున్నాం కదా, ఇది పొంగొస్తుంది. ఇది మొత్తం మనం అన్నం ఉడికించినట్లే ఉడికించుకోవాలి. వేయండి. ఇట్లా ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి అత్తమ్మ, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, ఇట్లా ఉడికినాక కొన్ని వాటర్ పోసుకోమంటారు. మెత్తగా ఉడకాలి అన్నం. ఓకే, ఇప్పుడు అన్నం అంతా ఉడికినాక 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. మనకి రాగి పిండి ఎక్కువ కావాలి, ఎక్కువగా రాగి ముద్దలాగా ఉండాలి అచ్చము అంటే, రాగి సంగటిలాగా కావాలంటేనేమో 2 కప్పుల దాకా తీసుకోవచ్చు. కొంచెం అన్నం క్వాంటిటీ ఎక్కువ తెలియాలి మనకి అంటేనేమో 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. సో మాకు కొంచెం అన్నం క్వాంటిటీ తెలియాలి అని చెప్పి 1 కప్పే తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇట్లా మొత్తం కలయి పెట్టుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. అసలు ఉండలు లేకుండా మొత్తం కిందకి పైకి కలుపుకొని చివర్లో మనం కనుక మొత్తం నీట్గా మొత్తం కిందకి పైకి అన్నము రాగి పిండి మొత్తం 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్, అన్నం మెత్తగా అయింది, ఇంకా మొత్తం చాలా వరకు ఉడికిపోయింది, ఇంకా 5 మినిట్స్లో దించేస్తాము, వాటర్ లైట్గా ఉన్నప్పుడు మనం ఈ రాగి పిండి అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం తిప్పుతూ ఉండాలన్నమాట ఉండలు లేకుండా. వన్స్ ఇలా ఉండలు లేకుండా తిప్పుకున్నాక చివర్లో అంతా మనం తిప్పడం అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి దించే ముందు నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం నెయ్యి వేసుకొని మనం అన్నం ముద్దలు చేసుకునేటప్పుడు కూడా, ఈ రాగి అన్నం ముద్దలు చేసుకునేటప్పుడు కూడా నెయ్యి చేతికి రాసుకొని మంచిగా కొంచెం చల్లారినాక మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు ఉండల్లాగా చేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకొని ఉండలు చేసుకొని తింటే రాగి అన్నం ముద్దలు చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారు, మా చిన్నత్తయ్య గారు రాగి అన్నం ముద్దలు నాటుకోడితో పాటు ఇంకా పిల్లలకని మా మావయ్య గారికి ఇష్టమైనవి చాలా వెరైటీస్ అయితే చేయటం జరిగింది. ఆ రోజు మేము మా పిల్లలు, మా చిన్న మావయ్య గారు, పెద్ద మావయ్య గారు, చిన్నత్తయ్య, పెద్ద అత్తయ్య, మా ఆడబిడ్డ, మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఆ రోజు అంతా చాలా మంచిగా అనిపించింది. ఏమేమి చేశారు ఇంకా అత్తయ్య గారు మా కోసం అనేది చూద్దాం ఇప్పుడు. అత్తయ్య గారు మేము వచ్చామని ఏమేం చేశారు? ఏంటిది ఇది? ఇది నాటుకోడి కూర. ఓకే, నాటుకోడి కూర. ఇంకా గారెలు. ఓకే, రాగి సంగటి అన్నం ముద్ద. ఓకే, రొయ్యల కూర, రొయ్యలు ఫ్రై, ఇంకా బాయిలర్ చికెన్. ఓకే, అది నాటుకోడి, ఇది ఏది బాయిలర్ చికెన్. ఓకే, బిర్యానీ. ఇదేంటిది అత్తమ్మ? ఫిష్ కర్రీ. ఓకే, బిర్యానీ. ఓకే, ఇంకా సాంబారు. ఇది సాంబారు. ఓకే, ఆలుగడ్డ ఫ్రై, పెరుగు చారు,
వైట్ రైస్. వైట్ రైస్. ఓకే, బాగుంది అత్తమ్మ గారు. నాని ఇదిగో ముందు ఒకటే పెట్టాను, తర్వాత ఏమండి రాగి సంకటే ఒకటే పెట్టాను, ఇంకోటి పెట్టుకోండి. ఆ రోజు అందరం సరదాగా ఇట్లా కూర్చొని కింద కూర్చొని అందరం బాగా ముచ్చట్లు ఆడుకుంటూ హ్యాపీగా సరదాగా భోజనం అయితే చేయటం జరిగిందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.